హాయ్ ఇన్సైడ్స్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారర్ ఇన్సైడ్స్ తెలుగు. ఈ రోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇందులో హారర్, ఎమోషన్ ఇంకా థ్రిల్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. అసలు జపాన్ వాళ్ళ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే భయం వేయకపోయినా బలవంతంగా భయపెట్టేలా ఉంటాయి. సో ఈ సినిమాలో యోమి నో కుని అని ఒక వింత కాన్సెప్ట్ ని చూపించారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది నరకానికి లేదా ఆత్మల లోకానికి దారి తీసే ఒక తలుపు అన్నమాట. ఈ ప్లేస్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడికి మగవాళ్ళు వెళ్తే ఏమీ కాదు, కానీ ఆడవాళ్ళు వెళ్తే మాత్రం తిరిగి రారు. అందుకే ఆ ఏరియాలో లేడీస్ వెళ్ళడం బ్యాన్. అసలు ఆడవాళ్ళ మీద ఆ దయ్యాలకి ఎందుకంత కోపం, ఎందుకో నాకైతే అర్థం కావట్లే. సరే, ఇక మన సూది ఆపేసి కథలోకి దూకిద్దాం పదండి. ఈ మూవీ ఒక సీరియస్ వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ సాత్సుకో అనే ఒక జపనీస్ తల్లి తన కూతురుతో కలిసి ఒక గదిలో దాక్కుని వణికిపోతూ ఉంటది. వాళ్ళని కాపాడడానికి కొంతమంది సైనికులు అక్కడైతే ఉంటారు. కానీ అంతలోనే అక్కడికి ఒక పిచ్చి పట్టిన జపనీస్ సోల్జర్ అయితే వస్తాడు. వాడు ఎనిమిస్ ని లేపేయడం మానేసి సొంత వాళ్ళని లేపేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే హిరోషిమా, నాగసాకి మీద బాంబు పడ్డాక సాత్సుకో వాళ్ళ ఆయన యుద్ధం ఆపేసి లొంగిపోయాడంట. అది ఈ సైనికుడి గాడికి అసలు నచ్చలేదంట. అందుకే వాడు దేశభక్తి మీద పేరుతో సొంత జనాల్ని లేపేస్తుంటాడు. అసలు ఈ లాజిక్ ఏంటో మరి దేవుడికే తెలియాలి. సో ఇక వాడు తన కత్తిని అయితే బయటకు తీసి అడ్డుగా వచ్చిన జపనీస్ సోల్జర్స్ అందరినీ నరికేస్తూ లోపలికైతే దూకేస్తాడు. పాపం ఆ తల్లి తన కూతుర్ని కాపాడుకోవడానికి భర్త ఇచ్చిన ఒక తాయెత్తిని కూతురి దగ్గర పెడుతుంది. అది ఆ పాపని కాపాడుతుందని ఆమె నమ్మకం. కానీ ఆ సైకో సోల్జర్ అది కూడా లాగేసుకుంటాడు. అప్పుడు ఆ తల్లి నన్ను చంపేసే కానీ నా బిడ్డను వదిలేసే అని కాళ్ళ వెళ్ళ పడుతుంది. కానీ ఆ రాక్షసుడికి కనికరం అయితే లేదు. ఒక్క వేటుతో ఇద్దరిని అలా లేపేస్తాడు. ఇక్కడ సాడ్ విషయం ఏంటంటే పాపం ఆ తాయెత్తు కూడా వాళ్ళని కాపాడలేకపోయింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ప్రెసెంట్ టైంలో సారా అనే కాలేజ్ అమ్మాయిని చూపిస్తారు. కాలేజ్ లో ఉన్న ప్రొఫెసర్ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా లేదా అని లెక్చర్ అయితే ఇస్తుంటారు. సైన్స్ ప్రకారం ఆధారాలు లేవు కానీ నమ్మకాలు ఉన్నాయని చెప్తుంటే ఆల్డో అనే కుర్రాడు లేచి నేను నమ్ముతాను అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే క్లాస్ లో అందరు కూడా మార్కుల కోసం చదువుతా ఉంటే వీడు మాత్రం దయ్యాల కోసం రీసెర్చ్ చేస్తుంటాడు. క్లాస్ అయిపోయాక ఆల్డో గడు సారా దగ్గరికి వచ్చేసి మోడర్న్ గా ఉండడం కోసం దయ్యాలు లేవు అంటున్నారు, కానీ అవి పక్కా ఉన్నాయి అని చెప్పి తెగ బిల్డప్ ఇస్తాడు. సారా వాడిని లైట్ తీసుకుని అక్కడ నుంచి వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తది. అక్కడ వాళ్ళ అమ్మ చనిపోయాక వాడిన బట్టలు చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. సారా వాళ్ళ అమ్మ చావుకి తనే కారణమని ఒక గిల్టీలో బతుకుతా ఉంటది. పాపం వాళ్ళ నాన్న ఎంత ఓదార్చినా ఆ బాధ అయితే అసలు పోదు. అసలు గతం తాలూకు గాయాలు అంత సులభంగా అయితే మానవు కదా. ఇక రాత్రి సారా తన ఫ్రెండ్ నీదాని కలవడానికి ఒక కెఫేకి అయితే వెళ్తది. అక్కడ మన ఆల్డో గాడు కూడా సారాని అదే పనిగా చూస్తూ ఉంటాడు. సారాకి చిరాకు వచ్చేసి బయటకు వచ్చేస్తది. అప్పుడు ఆల్డో ఆమె దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్తాడు. అదే ఫ్రెండ్స్, యోమి నో కుని గురించి. ఇది చనిపోయిన వాళ్ళ లోకానికి దారి అని, అక్కడ చనిపోయిన తన చెల్లిని కలిశానని అదంతా చెప్తాడు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటో కూడా చూపిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్డోకి సారా గతం గురించి, ఆమె బాధ గురించి ముందే తెలుసు. అందుకే కరెక్ట్ టైంకి ఆమె ఎమోషన్ ని క్యాష్ చేసుకుంటాడు. నువ్వు కూడా అక్కడికి వెళ్తే మీ అమ్మని కలుసుకోవచ్చని ఆశపడతాడు. మనుషులు ఆశకి తొందరగా పడిపోతారు కదా. సో సారా కూడా ఇంటికి వెళ్లి ఆ ప్లేస్ గురించి సర్చ్ చేయడం మొదలు పెడుతుంది. అంటే తెలియకుండానే ఆమె ఆ ఉచ్చులో పడిపోతుందన్నమాట. అసలు సారాకి ఎందుకంత గిల్ట్? నిజానికి వాళ్ళమ్మ ఒక టీ కొట్టు నడుపుతూ డెలివరీలు చేస్తూ బ్రతికేది. కానీ మన సారా మేడం కి అదంటే చాలా చిన్న చూపు ఫ్రెండ్స్. ముందు వాళ్ళమ్మ పని గురించి చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడేది. కన్న తల్లి కష్టాన్ని గౌరవించలేని ఒక మూర్ఖత్వం అన్నమాట. ఒకరోజు సారా తన ఫ్రెండ్స్ తో కలిసి అలా కార్లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాళ్ళమ్మ స్కూటర్ మీద కనిపిస్తది. పాపం అప్పుడు తను డెలివరీ చేస్తూ ఉంటది. వాళ్ళమ్మ అంత కష్టపడడం చూసి సారా తనని చూసి పలకరించాలి కదా, కానీ తన మోహం కూడా చూపించదు, పిలవదు కనీసం. ఆ ఒక్క చిన్న నిర్లక్ష్యం ఆమె జీవితాన్ని అయితే మార్చేసింది. సరిగ్గా అప్పుడే వాళ్ళమ్మకి యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోతది. అప్పుడు యాక్సిడెంట్ స్పాట్ లో జనం ఎలా చూశారో ఇప్పుడు కలలో సారాకి వాళ్ళంతా దయ్యాల్లా కనిపిస్తున్నారు. అంటే మనిషి చేసిన తప్పు మనస్సాక్షిని చంపేస్తుంటే కలిగే ఆ భయం మామూలుగా ఉండదు కదా. మళ్ళీ సీన్ కట్ చేస్తే రాత్రి సారా తన ఫ్రెండ్ నీదా దగ్గరికి వెళ్లి ఏడుస్తూ విషయం మొత్తం చెప్పేస్తది. అంతేకాదు ఆల్డోగాడు ఇచ్చిన ఆ సాకురా హోటల్ ఫోటో చూపించి నేను అక్కడికి వెళ్ళాలి, మా అమ్మతో ఒకసారి మాట్లాడి క్షమాపణ అడగాలి అని చెప్పి పట్టుబడుతుంది. పాపం నీదా ప్రాక్టికల్ గా ఆలోచించి అమ్మ స్వర్గంలో ప్రశాంతంగా ఉంది కదా, ఇప్పుడు ఆత్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్తుంది. కానీ తన ఫ్రెండ్ ఏమో చాలా ఏడుస్తూ అలా చెప్పేసరికి ఎంతటి లాజిక్ అయినా కరిగిపోవాల్సిందే కదా. చివరికి ఇద్దరు ఆ దయ్యాల కొంపలోకి బయలుదేరుతారు. ఆ సాకురా హోటల్ చూడడానికి ఎంత అందంగా ఉందో
అంతే భయంకరంగా ఉంది. లోపలికి వెళ్ళగానే సారాకి ఒక లేడీ నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ కనురెప్ప అలా కదిలిస్తుందో లేదో మాయమైపోతుంది. మనకి అర్థమైపోతుంది అది మనిషి కాదు అని. కానీ సారా మాత్రం తన భ్రమ అనుకుంటది ఇదంతా. ఇంతలో రిసెప్షన్ దగ్గర ఇందర్ అనే ఒకడు ప్రత్యక్షమవుతాడు. వాడు ఇప్పటిదాకైతే అక్కడ లేడు. ఇక వాడి మొహంలో కల అయితే లేదు, కానీ మాటల్లో మర్యాద ఉంది. ఇక సారా వాడి దగ్గరికి వెళ్లి నాకు 3 రోజులు రూమ్ కావాలని అడుగుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ హోటల్లో రూమ్ నెంబర్ 8 మాత్రం ఉండదు. 7 తర్వాత డైరెక్ట్ గా 9 ఉంటది. దీని గురించి అడిగితే ఇందర్ గాడు సైలెంట్ అయిపోతాడు. బహుశా ఆ రూమ్ లో దయ్యాలు కాపురం ఉన్నాయేమో, మరి వాడికే తెలియాలి. హోటల్ అంతా ఖాళీగా ఎందుకుంది, ఇలా ఎంటీగా సైలెంట్ గా ఎందుకుంది అని అడిగితే ఇక్కడ గెస్టులు ఎవరు లేరు, మీరిద్దరు మాత్రమే ఉన్నారని చెప్తాడు. అవునా, మరి ఇందాక కనిపించిన ఆ లేడీ ఎవరు అంటే అది మీ భ్రమ ఉంటుందని చెప్పి అలా కొట్టిపారేస్తాడు. కానీ మనకి తెలుసు అక్కడ ఏదో జరుగుతుందని. ఇక రూమ్ చూపించడానికి ఫికార్ అనే స్టాఫ్ మెంబర్ వస్తాడు. వీడి పేరు ఫికార్, కానీ మొహంలో మాత్రం ఏ ఫీలింగ్ ఉండదు. వాడు వీళ్ళని రూమ్ నెంబర్ 5 అయితే తీసుకెళ్తుంటాడు. మెట్ల మీద వెళ్తుంటే సారాకి మళ్ళీ ఆ లేడీ సౌండ్ అయితే వినిపిస్తది. మనకి కూడా క్లియర్ గా ఆ దెయ్యం అయితే కనిపిస్తది. కానీ ఆ ఇన్నోసెంట్ పిల్లలు మాత్రం ఏమీ తెలియకుండా రూమ్ లోకి అయితే వెళ్తారు. రూమ్ లో ఒక చీపురు కనిపిస్తే నిదా దాన్ని పట్టుకొని దయ్యాల్ని తరిమేస్తా అని చెప్పి కామెడీ చేస్తది. కానీ అసలు మ్యాటర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సారా ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తే అద్దంలో వెనకాల ఎవరు ఉన్నట్టు రిఫ్లెక్షన్ కనిపిస్తది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు అక్కడ. మళ్ళీ అద్దంలో చూస్తే మళ్ళీ ఎవరు ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో సారాకి గుండె అయిపోయినంత పని అవుతుంది. అప్పుడే నీదా వచ్చి సర్ప్రైజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అసలు విషయం ఏంటంటే ఈ రోజు సారా పుట్టినరోజు. పాపం ఆ భయంలో బర్త్డే కూడా మర్చిపోయి ఉంటది. నీదా కేక్ కట్ చేయించి సారాకి ఒక గిఫ్ట్ ఇస్తది. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మూవీ స్టార్టింగ్ లో ఆ జపనీస్ తల్లి సాత్సుకో తన బిడ్డకి ఇచ్చిన తాయెత్తు. అసలు ఆ తాయెత్తు నీదా చేతికి ఎలా వచ్చింది అనేది పెద్ద మిస్టరీ. సారా ఆ తాయెత్తు పట్టుకుని అమ్మని కలవాలి అని చెప్పి గట్టిగా కోరుకుంటది. అర్ధరాత్రి సారా గాఢ నిద్రలో ఉండగా ఒక ఆత్మ ఆమె పక్కనే వచ్చి నిల్చుంటది. ఆ ఆత్మ సారా వాళ్ళ అమ్మ అయితే కాదు, అది సాత్సుకో ఆత్మ. ఆమె సారా వైపు సీరియస్ గా చూస్తూ ఏదో పిలుస్తుంది. సారా ఉలిక్కిపడి లేచేసరికి ఆ ఆత్మ మాయమైపోతది. నెక్స్ట్ డే మన హీరోయిన్ సారా అలాగే ఆమె ఫ్రెండ్ నీదా లంచ్ చేస్తూ ఉంటారు. అక్కడికి రూమ్ బాయ్ ఫికర్ గడ్ వస్తాడు. వాడిని చూస్తేనే ఏదో దాస్తున్నట్టు మొహం పెడతాడు. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా అని అడిగితే అబ్బే అదేం లేదు మేడం, నేను ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నా కదా, నాకు అలాంటి ఫీలింగ్ అయితే కలగలేదని చెప్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాడు సారా రూమ్ లో టేబుల్ మీద ఉన్న తాయెత్తుని చూసేస్తాడు. అది చూడగానే వాడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. దొంగ చూపులు చూస్తూ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. పాపం నీదా ఏమనుకుంటుందంటే వాడేదో దొంగతనం చేయడానికి వచ్చాడేమో అని. కానీ వాడి భయం దయ్యం గురించి అని ఈ ఇన్నోసెంట్ పిల్లలకి తెలియదు కదా. సారా ఊరుకుంటుందా? వాడి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి వాడిని పట్టుకొని గట్టిగా నిలదీసేసరికి ఫికర్ గాడు అసలు నిజం మొత్తం కక్కేస్తాడు. ఈ హోటల్ చాలా పీస్ఫుల్ గా ఉండేది మేడం, మీలాంటి వాళ్ళు వచ్చి అలా గెలికి ఆ ప్రశాంతతని నాశనం చేసేశారు అని చెప్పి ఫ్రస్ట్రేషన్ లో అనిస్తాడు. అసలు ఆ ఆల్డో గాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే రూమ్ నెంబర్ 8 అని చెప్తాడు. ఇక్కడే మనకి మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్ ఏంటంటే హోటల్లో రూమ్ నెంబర్ 8 అనేది లేదు కదా, మరి వాడు ఎక్కడ ఉన్నాడు అనేసరికి ఆ ఫికర్ వాళ్ళని ఆ సీక్రెట్ రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ గోడ నిండా ఫొటోస్ మాత్రమే ఉంటాయి. అవి వేరెవరివో కాదు, సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన సాత్సుకో, ఆమె భర్త అలాగే వాళ్ళ పాపవి అని చెప్పి ఫికర్ గాడు చాలా ఎమోషనల్ గా చెప్తాడు. వాళ్ళు ఎనిమిస్ కి లొంగిపోయారని, సొంత సైనికులే వాళ్ళని చంపేశారని చెప్తాడు. ఈ స్టోరీ విన్నాక ఎవరైనా భయపడి పారిపోతారు కదా, కానీ మన సారా మేడం కి మాత్రం దయ్యాలంటే పిచ్చి కదా, నేను ఈ రూమ్ లోనే ఉంటానని ముందుకేస్తది. అప్పుడు ఫికర్ గాడు అరే పిచ్చి పిల్ల, ఆ ఆల్డో గాడు బావిలో దూకితే నువ్వు కూడా దూకేస్తావా అని చెప్పి ఫికర్ గాడు నెత్తునోరు బాదుకుంటాడు. వద్దు తల్లి వద్దు, ఇక్కడ ఉండద్దు అనే లోపే మేనేజర్ గారు వచ్చి ఏంటి ఇక్కడ మీటింగ్ అని అందరినీ అక్కడ నుంచి తరిమేస్తాడు. ఇక రాత్రి అవుతుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే దయ్యాలు తిరుగుతున్నాయని తెలిసినా కూడా మన నీదా పాప మాత్రం అద్దం ముందు కూర్చొని ముక్కు మీద ఉన్న బ్లాక్ హెడ్స్ తీసుకుంటూ ఉంటది. అమ్మాయిలకి అందం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతలో అద్దంలో వెనకాల ఉన్న ఒక చిన్న పాప రిఫ్లెక్షన్ కనిపిస్తది. నీదా ఏమో తన భ్రమ అనుకుని మళ్ళీ పింపుల్స్ ఆపరేషన్ చేసుకుంటూ ఉంటది. రెండోసారి క్లియర్ గా ఆ దయ్యం పిల్ల కనిపిస్తది. అంతే నీదా గుండె జారి గల్లంతైతది. పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. సరిగ్గా అదే టైంకి పవర్ పోతది. ఇది హారర్ సినిమాల్లో కామన్ కదా. సారా టార్చ్ వేసుకుని చూస్తే ఎదురుగా సాత్సుకో దయ్యం నిల్చొని ఉంటది. ఇప్పుడు సారా చేసిన పని చూస్తే నవ్వైతే ఆగదు. చేతిలో ఉన్న చీపురు కట్ట తీసుకుని ఆ దయ్యాన్ని కొట్టడానికి వెళ్తది. అరే ఆ దయ్యాన్ని చీపురుతో కొట్టడం ఏంది ఫ్రెండ్స్, అదేమన్నా బుద్ధింకనా? ఆ దయ్యం కూడా వీడంటి తేడాగా ఉన్నాడు అనుకుంటది. మరి అంతలో పవర్ కూడా వచ్చేస్తది. మేనేజర్ వచ్చేసి వైరింగ్ ప్రాబ్లం అండి అని చెప్పి కవర్ డ్రైవ్ వేస్తాడు. కానీ సారా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ పక్కా యోమినో కుని అంటే నరకానికి దారి ఉందని అర్థమవుతుంది. నెక్స్ట్ డే సారా ఆ తాయెత్తుని ఒక బ్రాస్లెట్ లాగా మెడలో వేసుకుంటది. ఫికర్ అది చూసి అమ్మ తల్లి అది తీసే అమ్మ, నీకు మంచిది కాదు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఆ తాయెత్తు ఆ సాత్సుకో దయ్యానికి సంబంధించిన వస్తువు, అది వేసుకుంటే నువ్వు దయ్యానికి లొకేషన్ షేర్ చేసినట్టే అని చెప్పి భయపెడతాడు. కానీ సారా మాత్రం అస్సలు వినదు. రాత్రి పడుకున్నాక ఒక వింత జరుగుతుంది. సారా తన రూమ్ లో పడుకుని ఉంటుంది కదా, కానీ లేచేసరికి రూమ్ నెంబర్ 8 లో ఉంటది. బహుశా
బహుశా దయ్యాలు ఆమెని టెలిపోర్ట్ చేసి ఉంటాయేమో. అక్కడ ఎదురుగా వాళ్ళ అమ్మ కనిపిస్తది. అమ్మ అని పిలిస్తే ఆ ఆకారం వెనక్కి తిరుగుతది. చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ అయితే కనిపించదు. భయంకరమైన ముఖంతో సాత్సుకో దయ్యం ఉంటది. ఇది పక్కా నైట్ మేర్, కానీ ఆ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ తాయెత్తు వల్ల సాత్సుకో ఆత్మ సారా వైపు ఆకర్షితమవుతది. అంటే ఒక అయస్కాంతం లాగా అన్నమాట. సారా భయంతో డోర్ తీయడానికి ట్రై చేస్తది, కానీ అది లాక్ అయి ఉంటది. బయట నీదాకి సారా అరుపులు వినిపిస్తాయి. పాపం ఆ పిల్ల భయంతో చస్తున్నా సరే ఫ్రెండ్ కోసం ధైర్యం చేసి ఆ రూమ్ నెంబర్ 8 వెతుక్కుంటూ వచ్చి డోర్ పగలగొట్టేసి సారాని బయటకు లాగుతది. వాళ్ళిద్దరూ ఆ దెయ్యాల కొంప నుంచి పారిపోయి ఇంటికి వచ్చేస్తారు. అమ్మయ్య బ్రతికేశంరా బాబు అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ హోటల్ సారా మైండ్ లో నుంచి అస్సలు వెళ్ళదు. ఇంటికి వచ్చాక నీదా సారాని పడుకోబెట్టి ఓదారుస్తుంది. కానీ సారా కళ్ళు మూస్తే చాలు ఒక ఇన్స్పెక్షన్ సినిమా రన్ అవుతూనే ఉంటది. సారా నిద్రలేస్తుంది, కానీ తన అపార్ట్మెంట్ లోనే ఉన్నా అనుకుంటది. కానీ అంతలోనే సీన్ మారిపోతూ ఉంటది. చుట్టూ చూస్తే అది సారా ఇల్లు కాదు, ఆ భయంకరమైన సాకురా హోటల్. దాంతో తన గుండె జారిపోతది. కానీ అది కల కదా, సో మళ్ళీ కళ్ళు తెరుస్తది. ఈసారి క్లాస్ రూమ్ లో ఉంటది. అక్కడ చిన్నప్పటి సారా వాళ్ళమ్మని చూసి కూడా చూడనట్టు ప్రవర్తిస్తుంటది. అంటే తన గతం కూడా తన్ని వెంటాడుతుందన్నమాట. ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది దయ్యం కంటే చాలా ప్రమాదకరమైనది ఫ్రెండ్స్. ఆ డ్రీమ్ లో తన ఫ్రెండ్స్ సారా కాళ్ళు కూడా పట్టుకుంటారు. ఉలిక్కిపడి లేస్తది. ఇక తన మెంటల్ కండిషన్ చూస్తుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం బెటర్ అనిపిస్తది. కానీ నేను డాక్టర్ దగ్గరికి రాను, నాకేం పిచ్చి పట్టలేదని ముందుకేస్తది. ఇక రాత్రి మళ్ళీ పడుకోగానే అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. గదిలో సాత్సుకో దయ్యం తన బిడ్డని వెతుక్కుంటూ అరుస్తుంటది. ఆ సౌండ్ వినగానే సారా ఏం చేస్తుందో తెలుసా ఫ్రెండ్స్? దుప్పటి మొత్తం కప్పుకొని పడుకుంటది. మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం కదా, దుప్పటి కప్పుకుంటే దయ్యాలు మనల్ని చూడలేవు అని. అదే మన దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం. కానీ ఈ జాపనీస్ దయ్యానికి ఆ లాజిక్ తెలియదు కదా. అది డైరెక్ట్ గా దుప్పటి లోపలికి దూరేసి సారా మొహాన్ని చూస్తుంది. సారా భయంతో గట్టిగా అరుస్తూ పరిగెడుతుంది. డోర్ లాక్ అయి ఉంటది. ఎలాగులా టెర్రస్ మీదకి వెళ్తే అక్కడ సాత్సుకో ఆత్మ బిల్డింగ్ మీద నుంచి దూకేయడం కనిపిస్తుంది. సారా భయంతో కిందికి పరిగెడుతుంది. అక్కడ కూడా దయ్యమే, ఎటు చూసిన దయ్యమే. చివరికి మెలకువ వస్తుంది, ఏడ్చేస్తుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ డే నీదా జాబ్ చేసుకుంటుంటే సారా వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. మా అమ్మాయి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నీదా సారా వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే సారా పిచ్చిదాండ్లాగా కూర్చొని ఉంటది. నీదా ఒక షాకింగ్ న్యూస్ చెప్తది. గత 3 రోజుల నుంచి నేను నీ రూమ్ కి వస్తున్నా, నువ్వు ఇక్కడ లేవు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతది. సారా షాక్ అయి నేను ఇక్కడే ఉన్నా కదా అని చెప్పి అంటది. అంటే సారా బాడీ ఇక్కడే ఉన్నా ఆమె ఆత్మ ఆ హోటల్లో చిక్కుకుందా, లేక దయ్యం ఆమెని మాయ చేసిందా? ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ 3 రోజులు సారా ఆ యొమినో కుని ప్రపంచంలో ట్రాప్ అయి ఉండొచ్చు. ఇంకో వింత విషయం ఏంటంటే అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ నీద వైపు చాలా వింతగా చూస్తుంటాడు. ఏదో తేడా కొడుతుంది. మళ్ళీ సారాకైతే కల వస్తుంది. ఈసారి సాట్సుకో దయ్యం కిచెన్ లో ప్రశాంతంగా కాఫీ కలుపుతూ కనిపిస్తుంది. దయ్యాలు కూడా కాఫీ తాగుతాయా అని డౌట్ రావచ్చు, కానీ హారర్ సినిమాలో లాజిక్లు వెతకూడదు. అంతలో సారాకి వాళ్ళమ్మ కనిపిస్తుంది. అమ్మని పట్టుకోవడానికి పరిగెడుతుంది, కానీ వాళ్ళమ్మ మాయమైపోతుంది. ఇక మళ్ళీ మెలకువ రాగానే సారా లేచి మనం మళ్ళీ ఆ హోటల్ కి వెళ్ళాలి, నాకు అక్కడ పని ఉందని చెప్తుంది. అరే పిచ్చిదానా, అది నరకమని తెలిసినా కూడా మళ్ళీ వెళ్తానంటావా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, చూడు పాప నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, ఖచ్చితంగా వెళ్లాల్సిందే, అవసరమైతే ఇద్దరం కలిసి పోదామన్నట్టుగా తనైతే మాట్లాడుతుంది. ఇక నీదా కూడా సరే అని చెప్పేసి తల ఊపుతుంది. హారర్ సినిమాల్లో క్యారెక్టర్స్ కి బ్రెయిన్ మోకాలలో ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. అలా వాళ్ళిద్దరు కలిసి చాలా భయపడుతూనే అలా దారిలో వెళ్తూ ఉంటారు. దారిలో కార్ ఓవర్ హీట్ అయ్యి అక్కడే ఆగిపోతుంది. ఎక్కడనుకున్నారు? సరిగ్గా శ్మశానం దగ్గర ఆగిపోతుంది. సారా ఆ సమాధుల్ని చూసి అబ్బో ఎంత ప్రశాంతంగా ఉందో అంటుంది. యాక్చువల్ గా మామూలు మనుషులైతే భయపడతారు, కానీ తనకి పీస్ఫుల్ గా ఉందంట. అంటే సారా మెల్లగా మనుషుల ప్రపంచానికి దూరమై చనిపోయిన వాళ్ళ ప్రపంచానికి దగ్గరవుతుందన్నమాట. కారు డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఆ దయ్యాల కుంపకి అంటే ఆ హోటల్ కి చేరుకుంటారు. సారా నీదా లోపలికి వెళ్తారు. ఇక్కడ నీదా మేనేజర్ కోసం వెతుకుతూ ఉంటే సారా మాత్రం చిన్న పిల్లల అమ్మ అమ్మ అంటూ లోపలికి పరిగెడుతుంది. అక్కడ సారాకి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది, కానీ ఆ ఆకారం సారాకి దొరకకుండా ముందుకు వెళ్తూనే ఉంటది. సారా ఆశగా దాని వెనకాలే వెళ్తుంది. అంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నమాట. ఇటుపక్క నీదా ఆ మేనేజర్ గాడు కనిపించకపోయేసరికి రూమ్ బై ఫికర్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ సీన్ చూస్తే ఫికర్ గాడు ఫుల్ గా దేవుడి ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటాడు. హోటల్లో అందరూ చేస్తూ ఉంటే వీడొక్కడే ఎలా బ్రతుకున్నారా అంటే ఇదే వాడి సీక్రెట్ అన్నమాట. వాడొక రిలీజియస్ పర్సన్, అందుకే దయ్యాలు వాడి జోలికి కూడా రాలేదు. అక్కడ గోడ మీద పాత న్యూస్ పేపర్స్ ఉంటాయి. అవి చూసి నీదా షాక్ అవుతుంది. అందులో ఆ హోటల్లో జరిగిన చావుల గురించి ఉంటుంది. అప్పుడు ఫీకర్ గాడు అసలు విషయం చెప్తాడు. నేను మొత్తుకున్నాను కదా ఆ తాయెత్తు వేసుకోవద్దు అని, ఆ తాయెత్తు ఎవరి మెడలో ఉంటే వాళ్ళని ఆ సాత్సుకో దయ్యం బలి తీసుకుంటది అని చెప్తాడు. అంటే ఆ తాయెత్తు ఒక డెత్ వారెంట్ అన్నమాట. కానీ సారా ఏమో ఆ తాయెత్తుని ప్రేమగా మెడలో వేసుకుంది. అందుకే ఆ దయ్యం సారా వెనకాల పడింది. ఇక్కడ సారాకి వాళ్ళమ్మ కనిపించడం లేదు. ఆ సాత్సుకో దయ్యం ఏమో సేమ్ వాళ్ళమ్మలాగే కనిపిస్తది. ఇక్కడే అసలైన బాంబు పేలుతుంది. నీదా ఫికర్ ని తీసుకుని ఆ రూమ్ నెంబర్ 8 కి వెళ్తది. అక్కడ వాళ్ళు చూసిన సీన్ చూస్తే మనం ఒక్కసారిగా షాక్ అయిపోతాం. ఎందుకంటే
అక్కడ సారా శవం ఉంటది. అది కూడా ఇప్పుడే చనిపోయినట్టు కాదు, దాదాపుగా వారం రోజుల క్రితమే చనిపోయి కుళ్ళిపోయిన స్థితిలో ఉంటది. ఇది చూసి నీదాకి మాట పడిపోతది. అరే ఏంట్రా ఇది, నిన్ననే కదా నా బర్త్డే, కేక్ కూడా కట్ చేశాం, ఇప్పుడే కదా నాతో కార్లో వచ్చేసింది అని నీదాకి పిచ్చికిపోతది. కానీ అసలు నిజమేంటంటే సారా వారం రోజుల కిందటే చనిపోయింది. ఇన్ని రోజులు నీదాతో మాట్లాడింది తిరిగింది సారా కాదు, సారా ఆత్మ లేదా నీదా భ్రమ మాత్రమే అయి ఉంటది. ఇక వెంటనే పోలీస్ వాళ్ళు కూడా వచ్చేసి అక్కడున్న బాడీని, అదే సారా బాడీని తీసుకెళ్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా సారా చనిపోయి వారం రోజులు అయింది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తారు. ఇప్పుడు అందరినీ స్టేషన్ కి పిలిపించి ఇంటరాగేషన్ చేస్తారు. అక్కడ మేనేజర్ ఏం చెప్తాడంటే, మేడం ఆ రోజు ఇద్దరు వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు ఆ నీదా అమ్మాయి ఒక్కతే వెళ్ళింది, నేను చూసేశాను అని చెప్తాడు. ఇది వినగానే నీదాకి దిమ్మ తిరిగిపోతది. అంతేకాదు సారా అపార్ట్మెంట్ వాచ్మెన్ ని పిలిపించి అడిగితే వాడు ఏం చెప్తాడు తెలుసా, ఈ అమ్మాయి నీదా రోజు వస్తుంది, ఖాళీ రూమ్ లో కూర్చొని గంటల తరబడి గాలిలో దీంతోనో మాట్లాడుతూ ఉంటది, నాకు డౌట్ వచ్చి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అని చెప్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సారా ఆ హోటల్ కి వెళ్లిన మొదటి రోజే, అంటే వారం కిందటే చనిపోయింది. కానీ సారా ఆత్మకి తను చనిపోయాను అనే విషయం తెలియదు, అందుకే అది ఇంకా బ్రతికున్నాను అని భ్రమలో ఉంది. అచ్చం సిక్స్త్ సెన్స్ సినిమా లాజిక్ అన్నమాట. నీదాకి సారా మీద ఉన్న ఎమోషనల్ బాండింగ్ వల్ల ఆమెకి ఆ ఆత్మ కనిపించింది. పోలీసులు నీదాని అడుగుతారు, సారా ఎక్కడా అని. నీదా ఏమో పిచ్చిదాన్లా సారా ఇక్కడే ఉంది కదా, నా పక్కనే ఉంది కదా అని చెప్తది. కానీ పోలీసులకి దయ్యాలు కనిపించవు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే నీదానే సారాని వేసేసి ఇప్పుడు మెంటల్ డ్రామా ఆడుతుంది అని ఫిక్స్ అయిపోతారు. ఇక దయ్యం చంపింది అంటే కోర్టు కూడా నమ్మదు కదా. చివరికి పాపం నీదాని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఫ్రెండ్ ప్రేమ కోసం వెళ్తే ఫ్రెండే పోయింది, ఈ అమ్మాయి ఏమో మెంటల్ హాస్పిటల్ కి పోయింది. ఆ సాత్సుకో దయ్యం పగేమో మామూలుగా లేదు ఫ్రెండ్స్. నీదాని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాక అక్కడ ఆమెకి సారా కనిపిస్తది. కానీ ఈసారి సారా ఏడవట్లేదు, ఫుల్ చిల్ అవుతుంది. అంతేకాదు సాత్సుకో కూతురు దయ్యాన్ని కూడా పరిచయం చేస్తది. ఇదే నా కొత్త ఫ్రెండ్ అన్నట్టు స్మైల్ ఇస్తది. అంటే సారాకి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, తను చనిపోయాను అని. ఆ దయ్యాల ప్రపంచమే తన పర్మనెంట్ అడ్రస్ అని ఫిక్స్ అయిపోతుందన్నమాట. సరిగ్గా అదే టైంలో నీదాకి ఆ తాయెత్తు సౌండ్ వినిపిస్తది. ఆ సౌండ్ వినగానే హాస్పిటల్ మొత్తం మాయమైపోయి మళ్ళీ ఆ సాకురా హోటల్ ప్రత్యక్షమవుతది. నీదా వెనకాలే సాత్సుకో దయ్యం నిల్చొని ఉంటది. దీని అర్థం ఏంటంటే పాపం నీదా ఫ్రెండ్ ని వదిలేసి ఉండలేక సూసైడ్ చేసుకుని ఆత్మలా మారిపోయి ఆ హోటల్ కి వచ్చేసింది. అంటే ఆ హోటల్లోకి ఒకసారి వెళ్తే రిటర్న్ టికెట్ ఉండదు అని ప్రూవ్ అయిందన్నమాట. ఇక పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన హీరో టైప్ విలన్ అన్నమాట, అదే ఆల్డో గాడు సారా సమాధి దగ్గర నిల్చొని గుడ్ బై చెప్తుంటాడు. వీడి క్యారెక్టర్ చూస్తే నాకు మండుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ హోటల్లో మగవాళ్ళకి ఏం కాదు, ఆడవాళ్ళు వెళ్తేనే చేస్తారు అని వీడికి ముందే తెలుసు. అందుకే కావాలనే సారాని ఎక్స్పెరిమెంట్ కోసం పంపించి ఉంటాడు, లేదంటే వాడి చెల్లిని కలవడానికి సారాని బలిచ్చుంటాడు. మొత్తానికి వాడొక సైలెంట్ కిల్లర్ అన్నమాట. వాడి వల్లే ఇద్దరు ఇన్నోసెంట్ అమ్మాయిలు పోయారు. ఇప్పుడు నా అభిప్రాయం చెప్తాను వినండి ఫ్రెండ్స్. అసలు సినిమాలో ఏం జరిగింది అనే దానికి రెండు థియరీలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే నీదాకి ఏదైనా మెడికల్ జబ్బు ఉండి ఉండొచ్చు. అంటే సారాని నిజంగా నీదాని చంపేసి ఆ గిల్ట్ తట్టుకోలేక ఈ దయ్యం కథ అంతా తన మైండ్ లోనే క్రియేట్ చేసుకుని ఉండొచ్చు. ఇదైతే సైకలాజికల్ యాంగిల్. కానీ రెండో థియరీ ఏంటంటే అదేంటంటే ఆ హోటల్ నిజంగానే శపించబడి ఉండొచ్చు. ఆ సాత్సుకో దయ్యం పగతో ఉంది. సారా ఆ తాయెత్తు వేసుకోగానే ఆమెకి మరణగండం స్టార్ట్ అయిందేమో. సారా చనిపోయాక కూడా సిక్స్త్ సెన్స్ సినిమాలో లాగా తను బ్రతికే ఉన్నా అని అనుకుందేమో. అందుకే నీదాతో ట్రావెల్ అయింది. చివరికి నిజం తెలిసాక ఆ లోకంలోకి వెళ్లిపోయిందేమో. అసలు ఈ యోమినో కుని అంటే ఏంటో జపనీస్ పురాణాల ప్రకారం అయితే చెప్తా వినండి. ఇది చనిపోయిన వాళ్ళ లోకం. ఇజానమి అనే దేవత చనిపోయి అక్కడికి వెళ్తుంది. ఆమె భర్త ఆమెని వెనక్కి తేవడానికి వెళ్తే అక్కడ ఆమె కుళ్ళిపోయిన మోహం చూసి అతను చాలా భయపడిపోయి పారిపోతాడు. దానికి కోపం వచ్చిన ఆ దేవత రోజుకి 1000 మందిని చంపుతా అని చెప్పి శపిస్తుంది. అందుకే ఒక్కసారి ఆ లోకంలో అడిగి పెడితే ఇక తిరిగి రాలేరు. మగవాళ్ళు వెళ్తే పర్లేదు, కానీ ఆడవాళ్ళు వెళ్తే మాత్రం ఆ సాత్సుకో దయ్యం వాళ్ళని తనలాగే మార్చేసుకుంటది. అందుకే ఆల్డోగాడు బ్రతికిపోయాడు. సారా నీదా మాత్రం బలైపోయారు. సో ఫ్రెండ్స్, ఇది సాకురా హోటల్ కథ. నాకు తెలుసు మీకు ఖచ్చితంగా అర్థం కాలేదని, కానీ సినిమానే అలా ఉంది, ఏం చేయమంటారు మరి. సో ఇలాంటి వింత ప్లేస్ల జోలికి వెళ్తే వెనకాల ఎవరో ఒకరు రావడం పక్కా అన్నమాట, గుర్తుపెట్టుకోరి. ఇక్కడితో మూవీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ, మళ్ళీ కలుద్దాం, బై బై.